అందరికీ నమస్తే. ఇది కూడా నాలాగా వద్దాం అనుకున్న అక్క చెల్లెలకి ఇంపార్టెంట్ అంటే ఇది ఒక అవసరమైన విషయమే. అంటే వాళ్ళకి కూడా తెలియదు కదా, పలానా దేశం వెళ్తున్నామంటే ఎలాగా ఏంటి అక్కడ ఎలాగ ఉంటదని కూడా తెలియదు. కాబట్టి వాళ్ళ కోసం నేను చేస్తున్న వీడియో. ప్లీజ్ చివరి వరకు చూసిన వాళ్ళు చివరిలో నాకు లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ మర్చిపోకండి. అలాగే ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే నాలాగా వద్దాం అనుకున్న అక్క చెల్లికి అక్కడికి వెళ్తే అలా ఉంటుందా అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే బట్టలు. ఇప్పుడు మనము బట్టలు తెచ్చుకున్నామంటే 2 సంవత్సరాలు కొంటాం కదా, 2 సంవత్సరాలు సరిపడని బట్టలు పట్టుకెళ్ళిపోవాలని చెప్పి మీకున్న తక్కువ లగేజ్ లో బట్టలు ఎక్కువ తెచ్చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బట్టలు మనకి వేసుకున్న మహా అయితే నైటీలు అయితే మీకు ఎన్నైనా తెచ్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను మహా అయితే నేను ఒక 6 నైటీలు తెచ్చుకున్నాను. ఈ 2 years కి 6 నైటీలు. అవే మారి తిరిగి వేస్తా ఉన్నాను. లంగాలు ఒక 4 తెచ్చుకున్నాను. 6 నైటీలకి 4 లంగాలు. అలాగే మారి తిరిగి వేసుకుంటున్నాను. అలాగే తెచ్చుకోవాలి. కానీ 2 సంవత్సరాలు సరిపడినట్టు మనం తెచ్చుకున్నాం అనుకోండి, పట్టుకెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు మనకి ఏమి పెద్దగా లగేజ్ ఉండదు, మన లగేజ్ ఉండదు. కానీ వెళ్ళినప్పుడు అందరికీ లగేజ్ పట్టుకెళ్ళాలి. అప్పుడు మనం బట్టలే పట్టుకెళ్తామా, లగేజ్ పట్టుకెళ్తామా, అప్పుడు మనకి డబ్బులు వేస్ట్. అందుకే తక్కువగా తెచ్చుకోండి. ఎందుకంటే నేను కూడా చాలా తక్కువ తెచ్చుకున్నాను. మీకు అర్థమై ఉంటది, నేను వేసిన చున్నీ వేస్తున్నాను, వేసిన డ్రెస్ వేసుకుంటున్నాను అంటే నేను చాలా తక్కువ బట్టలు తెచ్చుకున్నాను. చున్నీలు అయితే 4 ఉంటాయి నా దగ్గర. ఒక బ్లాక్, ఒక బిస్కెట్ కలర్, ఒక వైట్, ఒక పింక్. ఈ 4 చున్నీలకు మించి నా దగ్గర ఇంకే చున్నీలు లేవు. అందుకే ఇది వేసుకోకుండా ఏది పని చేయలేం. కాబట్టి ఇది కన్ఫర్మ్ గా ఉండాలి. కాబట్టి డ్రెస్ లాంచ్ చేంజ్ చేసినా సరే చున్నీలు మాత్రం కన్ఫర్మ్ గా నాకు 4 ఉన్నాయి. కాబట్టి ఇదే మారి తిరిగి వేస్తాను. అర్థమైందండి? ఆ విధంగా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మరి ఎక్కువగా లగేజ్ పట్టుకొని వచ్చినా సరే మీకు ఇబ్బంది. ఎందుకంటే మనం చూసుకోవడానికి టైం ఉండదు అన్నమాట. ఇప్పుడు అంత టైం మనకు ఉండదు. కాబట్టి నేను చెప్తున్నది మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత తక్కువ ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అంత ఎక్కువ ఉంటది. అప్పుడు ఇది తక్కువ ఉంటేనే కదా మనం ఎక్కువ పట్టుకెళ్ళగలం. అందుకే ఇప్పుడు నేను తెచ్చుకున్న లగేజ్ మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఆల్రెడీ నేను ఇన్ని బట్టలు తెచ్చుకోలేదు. ఇందులో సగం బట్టలు అయితే మా పిన్నివే. ఎందుకంటే నాది ఒకటే సైజు కాబట్టి ఇవన్నీ మా పిన్నివి. ఇవ్వండి నేను తెచ్చుకున్న డ్రెస్సెస్ ఇవే. ఇవ్వండి, ఇవి ఇంట్లో వేసుకోవడానికి. ఇవి మనం ఎక్కడికన్నా ఉన్న 15 రోజులు, నెలకు వచ్చిన 2 లీవులకి వేసుకున్న డ్రెస్సెస్. చూసారు కదా నా బట్టలు అవి. అందులో నా సగం లేవులేండి, సగం మా పిన్నివే ఉన్నాయి. ఇలాగే ఉంటాయి బట్టలు అంతే. అంతకు మించి ఈ 2 కబోర్డులేనవి. ఎంత బీరువా ఉందని చెప్పేసి అంత బీరువా మనకు ఉండదు. అందులో 2 కబోర్డులే మనకి ఇస్తారు. అందులో తక్కువ కబోర్డులు ఇస్తారు కాబట్టి తక్కువ బట్టలు తెచ్చుకోండి. ఓకేనండి? ఇది కూడా నాలాగొద్దాం అక్క చెల్లికి ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. మీకు ఏమన్నా తెలియకపోతే ఇంకా నాకు తెలిసింది మీకు కామెంట్ ద్వారా నేను తెలియజేస్తాను. అలాగే మర్చిపోకుండా నాకు కామెంట్, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్.